ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దెబ్బకు సినీ పరిశ్రమకు చెందిన బడా నేతలు దిగివస్తున్నారు. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ శనివారం ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద సినీ పెద్దల్లో కనిపించడం లేదంటూ మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వంతో సినీ ప్రముఖుల వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ వ్యాఖ్యానించారు. కొందరు సినీ పెద్దలు తమకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ నేతృత్వంలో సినీ ప్రముఖులు మీడియా ముందు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దెబ్బకు సినీ పరిశ్రమకు చెందిన బడా నేతలు దిగివస్తున్నారు. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ శనివారం ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద సినీ పెద్దల్లో కనిపించడం లేదంటూ మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వంతో సినీ ప్రముఖుల వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ వ్యాఖ్యానించారు. కొందరు సినీ పెద్దలు తనకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తీసుకుంటున్నానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ నేతృత్వంలో సినీ ప్రముఖులు మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దెబ్బకి సినీ పరిశ్రమ అంతా కూడా, అంటే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆ నలుగురు బూటర్స్ గానీ, లేదంటే సినిమాకి సంబంధించిన ప్రముఖ నిర్మాతలంతా కూడా మెల్లమెల్లగా దిగవస్తున్నారు. సినిమా పెద్దలకి పవన్ కళ్యాణ్ నిన్న దాదాపు సాయంత్రం 4 గంటల సుమారులో తన ఆఫీస్ నుంచి వచ్చిన అఫీషియల్ మీడియాకి అఫీషియల్ లెటర్ కూడా అందులో ఇంతో అంత చూస్తున్నట్టు దాదాపు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒకటి కనిపిస్తుంది. ఏపీ ప్రభుత్వం పట్ల కనీసం మర్యాద లేని సినిమా పెద్దల్లో ఇవాళ ఇలాంటి ఇష్యూస్ కోసం, అంటే హరిహర వీరమల్లు సినిమా ఈ నెల జూన్ 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు, అంటే దాదాపు గత వారం 10 రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇటు డిస్ట్రిబ్యూటర్లు, అలాగే ప్రొడ్యూసర్స్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వీళ్ళ మధ్యలో ఒక యుద్ధం కొనసాగుతుంది. సో మొత్తానికి గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఒక మీటింగ్ కి కూడా, అంటే దాదాపు 2-3 మీటింగ్స్ చేశారు. అయితే చివరి మీటింగ్ లో థియేటర్లు బంద్ అనే వార్త దాదాపు వారం రోజుల కిందటైతే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. జూన్ 1వ తారీఖు నుంచి మేమంతా థియేటర్ బంద్ చేస్తున్నామంటూ కూడా ఎగ్జిబిటర్స్ ప్రకటన చేశారు. సో దాని తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే మరొకసారి నిర్మాత మండలి, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మరొకసారి మీటింగ్ పెట్టుకుని జూన్ 1వ తారీఖు కాకుండా ఇంకొక తేదీన థియేటర్లు బంద్ చేద్దామంటే, సో ఏది ఏమైనా థియేటర్లు బంద్ అనే విషయం ప్రస్తావన ఎక్కువ వస్తుంది. కాబట్టి సో అసలు ఏం జరుగుతుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై ఆరా తీయడం జరిగింది. తన కేబినెట్ లో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ను కూడా ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే హుటాహుటిన దాదాపు 2-3 రోజుల ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిన్న ఇటు నిర్మాత మండలి అవ్వచ్చు, అలాగే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంతా కలిసి మరొక మీటింగ్ పెట్టి జూన్ 1వ తారీఖున ఈ థియేటర్ల బంద్ అనేది ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ కొన్ని రోజులు మరొక మీటింగ్ ఈ నెల 30వ తారీఖున మరొక మీటింగ్ పెట్టుకొని మేమంతా ఒక అభిప్రాయానికి వస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తానికి జూన్ 1వ తారీఖున థియేటర్లు బంద్ అనే అంశాన్ని మేము రద్దు చేస్తున్నాము. తర్వాత అంటే ఏదంటే తర్వాత చూసుకుంటాం, ఎందుకంటే పెద్ద సినిమాలు ఉన్నాయి. జూన్ 12వ తారీఖున హరిహర వీరమల్లు లాంటి సినిమా ఉంది. దానికి ముందు భైరవము, అలాగే జూన్ 31వ తారీఖు జూలై మొదటి వారంలో రిలీజ్ అవుతున్నటువంటి విజయ్ దేవరకొండ సినిమాలు ఉన్నాయి. సో ఇలాంటి భారీ సినిమాలు ఉన్నాయి. ముందస్తు కమిట్మెంట్స్ తో సినిమాలన్నింటి రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నాం. ఈ నేపథ్యంలో సినిమాలకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దన్న నేపథ్యంలో మేమంతా వాయిదా వేసుకున్నామంటూ కూడా నిన్న నిర్మాతల మండలి ఒక ప్రకటన ఇచ్చారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా కోపంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి జరిగినటువంటి మీటింగ్ లో అసలు మీటింగ్ ఏం జరిగింది, ఏం చర్చ జరిగింది, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఇటు నిర్మాత మండలి ఉందా, లేదా డిస్ట్రిబ్యూటర్ల వద్ద వాళ్ళ దగ్గర ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే ఎగ్జిబిటర్ల మధ్య ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనే అంశంపై క్లియర్ డీటెయిల్స్ కావాలంటూ కూడా తన కేబినెట్ లో ఉంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ను కూడా ఆదేశించింది. కందుల దుర్గేష్ కూడా వీటి గురించి దాదాపు 2-3 రోజుల నుంచి ఈ విషయంపై ఆరా తీస్తూ నిన్న మాత్రం సాయంత్రం 4 గంటల సుమారులో ఒక సెన్సేషన్ ప్రెస్ మీట్ అయితే రిలీజ్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఇలాంటి అంటే ఇలాంటి ఒక వార్నింగ్ తో కూడుకున్నటువంటి లెటర్, అంటే ఒక మీడియాకి ఒక వార్త వస్తుందని ఎవరు ఊహించలేదు. మొత్తానికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీసం మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేస్తూ నిన్న సాయంత్రం దాదాపు 4 గంటల సమయంలో ఒక లేఖ అయితే విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడే దాదాపు ఏడాది కావస్తున్న సీఎం చంద్రబాబును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారైనా మర్యాద పూర్వకంగా కలిశారా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమను, అగ్ర నటులను, అలాగే గత ప్రభుత్వం ఏ విధంగా చీత్కరించుకొని ఇబ్బంది పెట్టిందో తెలుగు సినిమా పరిశ్రమ వాణిజ్య మండలి, ఇటు నిర్మాత మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయంటూ కూడా ఆయన గుర్తు చేశారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇంతకుముందు ఏపీకి జగన్ సీఎం గా ఉన్న టైంలో సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా, అలాగే సీఎం జగన్ కూడా చాలా వ్యతిరేకంగా, ఇండస్ట్రీకి చాలా వ్యతిరేకంగా వ్యవహరించారంటూ కూడా అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయంటూ కూడా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ లెటర్ లో పేర్కొన్నటువంటి అంశాలు. ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ ఎప్పుడైతే, ఏపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇటు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు సీఎం గా, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన సందర్భాలు అప్పటి నుంచి చూసినట్టు దాదాపు సంవత్సరం టైంలో ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ సంఘాలు అవ్వచ్చు, ఎవరు అఫీషియల్ గా ఇటు గవర్నమెంట్ పెద్దలకి ఇంతవరకు కలవలేదు. కేవలం వాళ్ళ పర్సనల్, వాళ్ళ స్వలాభావానికి, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏ సినిమా ప్రొడ్యూసర్ అయితే అగ్ర నిర్మాతలు ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాల రిలీజ్ విషయంలో వచ్చి కేవలం నేరుగా పర్సనల్ గా పవన్ కళ్యాణ్ మాత్రమే కలిసి ఆ సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల రేట్ల విషయం అవ్వచ్చు, అలాగే థియేటర్లు అదనపు షోల గురించి, అంటే బెనిఫిట్ షోలు అవ్వచ్చు, ప్రీమియర్ షోలు అవ్వచ్చు, లేదంటే ఎక్స్ట్రా షోలు అవ్వచ్చు, సో వీటి కోసం మాత్రమే పర్సనల్ గా కలిసి వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే వస్తున్నారు తప్ప కేవలం ఇప్పటి వరకు సంవత్సర కాలం నుంచి ఇండస్ట్రీ పెద్దలు ఇటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అధికారికంగా కనీసం విష్ చేసిన సందర్భంలో ఎక్కడ దాఖలు లేవు. కానీ గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వం చేసి, అంటే సినిమా ఇండస్ట్రీకి చేసినటువంటి యాక్టివిటీ చూసుకున్నట్టయితే వాళ్ళ చేసినటువంటి పద్ధతులు ఎక్కడ చాలా అవమానకరంగా వీళ్ళు ఫీల్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మా గవర్నమెంట్, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని మేము నిర్మూలించాము, ఇండస్ట్రీకి మేము సపోర్ట్ చేస్తాము. కానీ అయినా ఎవరు కూడా ఇంతవరకు అధికారికంగా కనీసం బాధ్యత గల ఇండస్ట్రీ పెద్దలుగా మాత్రం మమ్మల్ని ఎవరు గౌరవించలేదంటూ ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో మనం క్లియర్ గా చూస్తున్నాము వైశాలి. సో మొత్తానికి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిన్న సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ చేసినటువంటి, తన ఆఫీస్ నుంచి చేసినటువంటి ఆ లెటర్ లో చూసినటువంటి వ్యాఖ్యలు చూస్తున్నట్టయితే డెఫినెట్ గా ఆ నలుగురు పైనే కాకుండా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై పవన్ కళ్యాణ్ చాలా గుర్రుగా ఉన్నట్టయితే తెలుస్తుంది. జూన్ 12వ తారీఖున హరిహర వీరమల్లి అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలంతా ఒక తాటిపైకి వచ్చి సినిమాని ఎలా రిలీజ్ చేయాలి, ఏ రకంగా ప్రమోట్ చేయాలి, ఏ రకంగా మేము బాధ్యతంగా నిలవాలనే అంశాన్ని పక్కన పెట్టి ఈ టైంలో పనికిరాని ఇష్యూస్, అంటే ఎన్నడూ లేని సమస్యలు ఇప్పుడు నా సినిమాకే వచ్చాయా, అంటే ఇలాంటి టైంలో ఇటు థియేటర్ల సమస్య, డిస్ట్రిబ్యూటర్ల సమస్య, మరొక పక్క ఎగ్జిబిటర్ల సమస్య ఈ టైంలో ఎందుకు తలెత్తుకొచ్చు, అంటే ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చాయంటూ కూడా తను చాలా కోపంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇదే అంశాన్ని పరిగణకులకి తీసుకొని నిన్న ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఛాంబర్ లో, ఫిలిం ఛాంబర్ లో, హైదరాబాద్ లో ఉన్నటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ లో దాదాపు పెద్ద నిర్మాతలు, మరొక పక్క ఎగ్జిబిటర్లు, ఇంకో పక్క డిస్ట్రిబ్యూటర్లు, చాలా పెద్ద వ్యక్తులంతా కలిసి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలను చూస్తున్నట్టయితే కేవలం వాళ్ళ నిర్ణయాలు, సమస్యలని పక్కన పెడితే కేవలం నిర్ణయాలు మాత్రం థియేటర్ల బంద్ అనేది మాత్రం వాయిదా వేసుకున్నాం అనేది ఒక స్పష్టత వచ్చింది తప్ప అసలు ఇష్యూస్ ఏంటి, ఏం జరుగుతుంది అనే విషయం అయితే ఇక్కడ స్పష్టత రాలేదు. అంటే కేవలం పవన్ కళ్యాణ్ సినిమా ఉందనే నేపథ్యంలో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా బయటకు వస్తున్నాయా? కనీసం సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ వ్యక్తిగా, ఒక స్టార్ హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ రాజకీయాలకి వచ్చి ఇవాళ ఏపీ గవర్నమెంట్, అంటే కూటమి గవర్నమెంట్ లో ప్రముఖ స్థానంలో, అంటే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి సినిమాకే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే అంశం మాత్రం నిజంగా ఇది చాలా గందరగోళమైనటువంటి వాతావరణానికి లేపుతుంది. అయితే నిన్నటి నుంచే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, తను ఇచ్చినటువంటి లెటర్ లో, నోటీస్ లో తను చేసినటువంటి వ్యాఖ్యలకు ధీటుగా ఇప్పటి నుంచే ఇవాళ ఉదయం ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి కూడా బండి వాస్ కూడా
తన సోషల్ మీడియా వేదిక ద్వారా సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి, అలాగే చాలా లోతుగా కూడా ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో సినిమా ఇండస్ట్రీ నలుగుతోంది అనేది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ప్రొడ్యూసర్స్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గానీ, ఎగ్జిబిటర్స్ గానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి అంటే మనందరితో పాటు తను ఉన్నాడు. అలాంటి మన సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఒకరి వల్ల ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి వాళ్ళనే, అలాంటి హోదాలో ఉన్న వ్యక్తినే, అంటే మనందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి వల్ల రాజకీయాల్లో ఉన్నతమైన స్థానంలో, ఒక ప్రభుత్వంలో తను కీలకమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని మనందరం ఇరిటేట్ చేశామంటే మన యూనిటీ ఎలా ఉంది, డెఫినెట్ గా మనం అందరం ప్రశ్నించుకునే సమయం వచ్చింది అంటూ కూడా ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ లో సహ నిర్మాత అయినటువంటి బండి వాస్ కూడా ఇవాళ ఉదయం సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఆవేదనని వెలువచ్చుకుంటారు. అయితే మరికొంతమంది నిర్మాతలు కూడా, హారికా హాసిని క్రియేషన్స్ నిర్మాత నాగవంశీ కూడా ఇదే విషయంపై, అంటే మనమంతా యూనిటీగా ఉండాలంటూ కూడా ప్రతి ఒక్కరు ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియా వేదిక ద్వారా మనమంతా యూనిటీగా ఉండాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సేవలు, సినిమా ఇండస్ట్రీకి తను చేస్తున్నటువంటి సేవలు డెఫినెట్ గా మనమంతా గుర్తించాలి. కనీసం ఆయన ఇవాళ కోపంతో ఉన్నారంటే మనమంతా ఏం చేస్తామనేది గ్రహించాల్సింది పోయి మనమంతా యూనిటీ లేకుండా ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి థ్యాంక్ యూ వినోద్.